తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీ పర్యటనలో ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ 3 రోజుల్లో ప్రధానమంత్రి మోడీ అట్లాగే కేంద్ర మంత్రులతో కూడా అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి బీజేపీ ఎంపీలకు కూడా ఒక సవాల్ విసిరారు. అట్లాగే మెట్రో టేక్ ఓవర్ దాంట్లో కూడా ఐఆర్ఎఫ్సి నిధులు రావడంలో బ్యాంకు లోన్ రావడంలో కూడా కేంద్రం తాత్సారం చేస్తుంది. దానికోసమనే మెట్రో టేక్ ఓవర్ చేయలేకపోతున్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్న చెప్పండి, మెట్రో టేక్ ఓవర్ చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు. కాకపోతే ఈరోజు కూడా ఎంపీ రఘునందన్ కూడా మాట్లాడుతూ టేక్ ఓవర్లో అవకతవకలు జరిగాయి, దాని మీద విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రఘునందన్ రావు ఆయన మర్చిపోతుండు, ఆయన ఆంధ్ర ఎంపీ కాదని తెలంగాణ ఎంపీ అని చెప్తున్నాము, గుర్తు చేస్తూ ఉన్నాము. రఘునందన్ గారు మాటలు మంచిగా మాట్లాడతారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న విషయాన్ని మర్చిపోకండి రఘునందన్ రావు గారు. మీరు ఉండొచ్చు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉండొచ్చు, మీరు బీజేపీ యొక్క మోకాది నీళ్ళు తాగొచ్చు, వారి మోచేతి నీళ్ళు తాగొచ్చు, వాళ్ళ గులాంగిరి చేయొచ్చు, వాళ్ళ బాధ్యత చేయొచ్చు, కానీ మీ ఒంట్లో ఉన్నది తెలంగాణ మర్చిపోకండి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పార్టీ కావాలని అడ్డుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా అక్కడ కావాలని వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎక్కడ కూడా తెలంగాణలో మెట్రో కూడా విస్తరిస్తే, మెట్రో కూడా తెలంగాణ ప్రభుత్వం వశమైతే ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఇబ్బంది పడుతుండే బీజేపీ నాయకులారా. చెప్తున్నా, ఒక మాటని, ఒక వ్యవస్థని నిశ్చయించి రేవంత్ రెడ్డికి ఒక పనికి పూనుకుంటే 100కు 100% ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని మోకా దండాలు పెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు ఆ పనిని సక్రమంగా విజయాన్ని తీసుకొస్తారు. అది ఆయన ఘనత. అంటే గతంలో ఇచ్చిన మెట్రో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంది, మేము తెలంగాణ అభివృద్ధికే కాంక్షిస్తున్నాము, మెట్రో ఫేజ్ 2 కూడా డెవలప్మెంట్ కూడా బీజేపీ పార్టీ అట్లాగే ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా సహకరిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్తాము. నేను ఏమంటున్నా అంటే సహకరిస్తుంది అని పేపర్లో ఉందా, మాటల్లో ఉందా, పత్రాల్లో ఉందా అని చెప్తే బాగుంటుంది. పేపర్లో ఒక మాట, మాటల్లో ఒక మాట, పత్రాల్లో ఒక మాట పెట్టుకుని ఎట్లాంటి రఘునందన్ గారు బీజేపీ ఎంపీలు దద్దమ్మలు, పనికిరాని సవడ సన్నాసులు, తెలంగాణ రాష్ట్రం గురించి ఇసుమంతైనా కూడా విఘ్నత లేని, వ్యవహారం లేని ఒక వీర వ్యవస్థలు ఒక చిల్లర గాళ్ళు. వీళ్ళ మాట్లాడేది తెలంగాణ గురించి అండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో వీళ్ళకి ఇసుమంతైనా కూడా వీళ్ళకి వ్యవస్థ లేదు, వ్యవహారం లేదు. అభివృద్ధి కూడా పాటు పంచుకుంటారా. 12 సంవత్సరాల కేంద్ర అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది లేని వ్యవహారం తీసుకుందామంటే కూడా ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు, ఏ ఒక్క కేంద్ర మంత్రి కూడా మాటన పాపన పోలేరు. వీరు మాట్లాడుతున్నారండి. సిగ్గుండా ఎంతనన్నా, సిగ్గు లజ్జ లేని మనుషులే బీజేపీ ఎంపీలు అంటున్నా. తెలంగాణ రక్తంలో, తెలంగాణ సంస్కృతిలో, తెలంగాణ భూమిలో ఉన్నటువంటి పౌరుషం వాళ్ళకి ఇసుమంతైనా కూడా లేదు అంటున్నా నేను. సిగ్గులేని మనుషులు వాళ్ళు. ఏది మాట్లాడుతూ తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, కానీ ఇష్టం వచ్చిన మాట్లాడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ నాయకులారా, మీరు తెలంగాణ తిరగని మిమ్మల్ని. అంటే గతంలో మెట్రో ఓపెన్ చేసినప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ వచ్చి ఓపెన్ చేశారు. అట్లాంటివి మేము ఎందుకు అడ్డుకుంటాం, మేము తెలంగాణ డెవలప్మెంటే మాకు కావాల్సిందని అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మీకు డెవలప్మెంట్ కాదు, మీకు కావాల్సింది కేవలం బుకాయింపు మాటలు, బడిదెంగింపు మాటలు, రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టే మాటలు, రాజ్యాంగ కూని మాటలు తప్ప ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. వారి ఒంట్లోనే ఉంది క్రూరత్వం, కఠినత్వం ఉంది, వాళ్ళ రక్తంలో ఉంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే అర్హత లేనిలేదు వాళ్ళకి. అంటే 3 మెట్రో బుల్లెట్ ట్రైన్లు కూడా మన హైదరాబాద్ నుంచి కూడా శాంక్షన్ అయ్యాయి, ఇక్కడ నుంచే వెళ్తున్నాయి, మేము అభివృద్ధి కాంక్షిస్తున్నామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లా జాతీయ రహదారుల విషయంలో కూడా అత్యధిక జాతీయ రహదారులు కూడా తెలంగాణకి శాంక్షన్ అయ్యాయని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నాను, తెలంగాణకు లింకప్, తెలంగాణ లేకపోతే వాళ్ళకు లింకప్ రోడ్ లేవండి. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు ఇంటికి సున్నం వేసుకుంటాము, ఇంటి పక్కన గోడ ఉంటుంది, దానికి సున్నం వేస్తాం కండి. ఇది అట్లనే వాళ్ళు ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చింది ₹1 కూడా లేదు. ఒకటి గాలి మాటలు, గత్తర్ మాటలు మాత్రమే. ఎన్ని మాటలు మాట్లాడినా బీజేపీ పార్టీ నమ్మరు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వారు కేవలం ఓట్ల వరకు మాట్లాడతారు. ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు పట్టించుకునే పాపన పోలు వారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటి. తెలంగాణ ప్రజల యొక్క శాపం, వారి యొక్క శాపము కేంద్రానికి పక్క తగులుతుంది, వాళ్ళకి అవసరం కేంద్రానికి పక్క తగులుతుంది. అంటే అట్లాంటప్పుడు ఇక హైదరాబాద్ నుంచే 3 బుల్లెట్ ట్రైన్లు కూడా ప్రారంభించాల్సిన అవసరం లేదు కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు మనకు బిర్యానీకి, మనకు పప్పన్నానికి, మనకు గంజన్నానికి చాలా ఫరక్ ఉంటుంది కదా. ఇప్పుడు నీకు గంజన్నం పెట్టి అన్ని పెట్టి అనేది చెప్పండి. ఇప్పుడు గంజన్నం కడుపు నింపుకున్నాం మేము అంటే మీరు బయటగా చెప్తావు. ఇక్కడ కడుపు నిండా అన్నం పెట్టింది. అరే కడుపు నిండా నువ్వు ఏం పెట్టినావు అది చెప్పు. నువ్వు ఏదో గంజి పెట్టి, ఏదో తొక్కు పెట్టి, గంజీలు తాపించి మేము కడుపు మేము నింపుకున్నాము మా ఆకలికి. కానీ సిగ్గులేగా మనం మాట్లాడండి బీజేపీ వాళ్ళు, చవడ సన్నాసులు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా పోయి పనిచేస్తూ ఉంటే కాళ్ళ కట్టబడతారు కిషన్ రెడ్డి. మనిషినా అసలు కిషన్ రెడ్డి?
రాజకీయ వ్యవస్థలో కిషన్ రెడ్డి ఒక చిల్లర రాజకీయ నాయకుడు. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సినిమా లాంటిది, అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సినిమా మాత్రం ఫ్లాప్ అయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. నేను ఒక మాట చెప్తా కేటీఆర్కి, ఒక లైఫ్ టైం ఒక మాట రాసుకోండి కేటీఆర్ గారు. మీరు కింద పడ్డా పైన పడ్డా, మీరు కాళ్ళపైన నడిచినా మోకాళ్ళపైన నడిచినా ఏళ్ళపైన నడిచినా కూడా ఒక మాట రాసుకోండి. 2018లో టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లతో ఒక సినిమా స్టార్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి ఆ సినిమాని పేరు చేంజ్ చేసి అటర్ ఫ్లాప్ అయ్యింది. ఎవరు మీరే కదరా నాయన. కాంగ్రెస్ పార్టీకి 2018లో 6 ఎమ్మెల్యే సీట్లు ఉండే, ఇప్పుడు 64 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అది ఎవరి సినిమా హిట్టు? రేవంత్ రెడ్డి గారి సినిమా హిట్టు. మీ సినిమా అట్టర్ ఫ్లాపు. బాహుబలి 1 2023, బాహుబలి 2 2029. ఎట్లయితే బాహుబలి 1 500 కోట్లు వచ్చిందో అట్లనే బాహుబలి 2కి 1000 కోట్ల పైన వచ్చింది కలెక్షన్. దానికి మించి 100 సీట్లు పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఒక రియల్ హీరో, నాట్ రియల్ హీరోరా, దుర్మార్గుడా. మీరు మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. అటర్ ఫ్లాప్ షోలు మీవి, డిజాస్టర్ షోలు మీవి. పోయింది మహారాష్ట్ర, తిరిగింది ఆంధ్రప్రదేశ్, అక్కడ తిరిగి కన్నడ దిగిరు. ఏం పీకిరిగా పోయిరు మరి? ఏం పీకిరాడికి పోయి బీఆర్ఎస్ పార్టీ బట్టి ఏం చేసిరు మీరు? కొన్ని లక్షల కోట్ల వ్యవహారాలు చేసి డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఆంధ్రాలో మీటింగు, మహారాష్ట్రలో మీటింగు, కర్ణాటకలో మీటింగు, పంజాబ్లో అవి చెక్కులు ఇచ్చిర్రు. దుర్మార్గంగా మాట్లాడతారు దుర్మార్గులారా. మీది అట్టర్ ఫ్లాప్ షో కాదు, మీ డిజాస్టర్స్ మూవీ మీది. మీరు ఎక్కడ కూడా కలెక్షన్ నిల్లు. మీ సినిమా పేరే అట్టర్ ఫ్లాపు. బీఆర్ఎస్ అంటేనే అట్టర్ ఫ్లాప్ షో. ఆ అట్టర్ ఫ్లాప్ షో గురించి మాట్లాడేది లేదు, తెలంగాణ ప్రజలు గుర్తించుకునేది లేదు, మిమ్మల్ని ఎవరు తలుచుకునేది లేదు. మాట్లాడే ముందు సోయిలేని కేటీఆర్ ఓ కోతలు బంద్ చేయి. కేటీఆర్ అంటే కోతల రామారావు. కోతలు కోసి 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 బీఆర్ఎస్ పార్టీ నాయకులే నిన్ను అసహించుకుంటారు, నిన్ను చీదరించుకుంటారు. అది మర్చిపోక దుర్మార్గుడా. మాట్లాడే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడు. బాహుబలి 1, బాహుబలి 2 ఎట్లా ఉందో, రేవంత్ రెడ్డి 1 2023, రేవంత్ రెడ్డి 2 2029 రెండు సినిమాలు ఫుల్ హిట్ షో ఉంటాయి. 100కు మించి 2029లో రేవంత్ రెడ్డి గారి సినిమా 100 సీట్లతో కొల్లగొట్టబోతుంది. ఇది రాసి పెట్టుకో. నీ కళ్ళుంటే చూసి పెట్టుకో, నీ చెవులుంటే ఇని పెట్టుకో, నీ నోరు మూసి పెట్టుకో. మేజర్ సిటీలో కూడా కాంగ్రెస్ నాయకులు అక్కడ భూములు ఉన్నారు, అందుకే నెలకొకసారి వెళ్ళి అక్కడ పోయి చూసుకొని వస్తున్నా అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అరే విద్యా వ్యవస్థని కాపాడుతున్నాం, రాజకీయ వ్యవస్థని కాపాడుతున్నాం, రాజ్యాంగ వ్యవస్థని కాపాడుతున్నాం, రైతాంగ వ్యవస్థని కాపాడుతున్నాం. ఫ్యూచర్ సిటీ ద్వారా చాలామంది అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతామంటే కాంగ్రెస్ నాయకులు అంటారు. అరే దుర్మార్గులారా, బ్రోకర్లు మీరు, రిలేషన్ బ్రోకర్లు మీరు. 2014 నుంచి 2023 దాకా అసలు చెరువును వదిలేరు, ఇట్లా శ్మశానం వదిలేరు మీరు. ఇక మీరు మాట్లాడతారు మా గురించి. ఎక్కడ చూసినా ఎక్కడ పెట్టినా బీర్లలో, బార్లలో, వైన్లలో, మైన్లలో, కైన్లలో ఎక్కడన్నా కూడా ఈ దుర్మార్గులకు అంచెలు చేరుండే గత 10 ఏళ్ళు. ఇప్పుడు ఎక్కడ కాక అక్కడ మాట్లాడుతున్న వీళ్ళకు ఒక మాట, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బీఆర్ఎస్ నాయకులు గతంలో పనిచేసారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతులన్నీ ధనవంతులు చేస్తుంది, వాళ్ళ జలయజ్ఞం చేస్తుంది, వాళ్ళ ధనయజ్ఞం ద్వారా వారి రైతు కుటుంబాలకు ధనయజ్ఞం చేస్తుంది. రైతుల ధనవంతులు చేస్తూ అంటున్నారు, కానీ యూరియా లేక చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పులను లైన్లలో పెట్టుకున్నారు, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. యూరియా ఒక్క వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, అయినా కానీ మేము పట్టుబట్టి కొట్లాడి చేసి రేవంత్ రెడ్డి గారు యూరియా తెలంగాణ ఎంత కావాలి తీసుకొస్తుంటే ఈ దద్దమ్మ కేంద్ర మంత్రులు, ఈ దద్దమ్మ ఎంపీలు ఏం బిగుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు, ఒక రాజకీయ సభ్యులు ఏం బిగుతున్నారు? బీజేపీ నాయకులు ఒకటి నామకే వాసేనా అంటే గెలిచి కేటీఎం తిరుగుతుంటారు రోడ్ల మీద. మాట్లాడే ముందు కొంచెం సిగ్గు లేకుండా మాట్లాడుతూ వాళ్ళ ముందు యూరియా ఇవ్వమని చెప్పి లెటర్ రాయండిరా, పోయి కాళ్ళు మొక్కండ్రా, కాళ్ళు కొరకండ్రా, కాబట్టి గుంజండ్రా. మీరు గుంజకుండా వచ్చి మాట్లాడుతూ ఉందా దుర్మార్గులారా? రైతుల నుంచి రైతుల కుటుంబానికి మీకు శాపం జరుగుతుందా దుర్మార్గులారా బీజేపీ నాయకులకు? ఇది రాసి పెట్టుకోండి మీరు. తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతుందని చెప్తున్నారు. అట్లా మెట్రో రైల్ విషయంలో కూడా మెట్రో రైల్ టేక్ ఓవర్ చేయడానికి కూడా బీజేపీ ఎంపీలందరూ కూడా కలిసి రావాలి, అట్లాగే మోడీ అపాయింట్మెంట్ను కూడా ఇప్పించాలని చెప్తున్నారు. అట్లాగే ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతుందో అట్టర్ ఫ్లాప్ షో అని చెప్పేసి దానికి బాహుబలి 1 2023, అట్లాగే 2029 బాహుబలి 2 ఏదైతే ఉందో సినిమా ఉందో ఆ విధంగా కూడా హిట్ షో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తుందని చెప్పేసి కూడా ఫిషరీస్ చైర్మన్ మెట్ సాయి కుమార్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.